ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. 37వ శ్లోకం. హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. నిఘంటు. వా ఒకవేళ, హతః నీవు చంపబడినచో, స్వర్గం స్వర్గమును, ప్రాప్యసి పొందగలవు, వా లేక అంటే అలా కాకపోతే, జిత్వా జయించినచో అంటే నీవు యుద్ధమున, మహీం భూమండల రాజ్యమును, భోక్ష్యసే అనుభవించదవు. తస్మాత్ అందువలన, కౌంతేయ కుంతీ కుమార ఓ అర్జున, యుద్ధాయ యుద్ధము చేయుట కొరకు, కృత నిశ్చయ తిరుగులేని నిశ్చయము కలవాడవై, ఉత్తిష్ట లెమ్ము అంటే కటిబద్ధుడువు కమ్ము, ఓ అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మలో అర్జునుల వారితో, రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును, యుద్ధమును జయించినచో రాజ్య భోగములు అనుభవించగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము అని ప్రోత్సహిస్తూ ఈ శ్లోకం గీతలో ఒక ప్రబోధ గీతం. గీతలో ఒక కీలకమైన శ్లోకం ఈ శ్లోకం. వీరలోకానికి భగవానుడు అందించిన సందేశ శంఖారావం. పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. అనేక మంది పుడుతున్నారు, చస్తున్నారు. వారి సామాన్య మరణం అయినట్లే అట్లయితే దానిని గురించి మనం చర్చించవలసిన పని లేదు కదా. వారి వారి కర్మలను అనుసరించి వారు ఫలప్రాప్తిని పొందుతున్నారు అని అర్థం. కానీ వీరమరణం అలాంటిది కాదు. సుక్షత్రియుల చరిత్రహీనులుగా మరణించుట ఇక్కడ వాళ్ళు ఇష్టపడరన్నమాట. వారు యుద్ధాన్ని, ఆ యుద్ధంలో వీరమరణాన్నో లేక విజయాన్నో కోరుకుంటారు. విజయమో వీరస్వర్గమో ఇవి రెండు ధర్మయుద్ధం వల్లనే సమకూరుతాయి. కనుక అర్జున, ఈనాటి కురుక్షేత్ర సంగ్రామం నీకు తనంతట తానుగా యాదృచ్ఛికంగా అందివచ్చిన సదవకాశం, దైవం ప్రసాదించిన వరం. పార్థ, నీవు యుద్ధం నుండి విరమించుకునేందుకు కారణం లేదు. కానీ యుద్ధం చేయగలందులకు అనేక కారణాలు ఉన్నాయి. ధృతరాష్ట్రుడు అగ్రజుడే అయినా పుట్టు అంధుడు, రాజ్యాన్ని పాలించేందుకు అనర్హుడు. అయినా మీ తండ్రి పాండురాజు ధృతరాష్ట్రుని యందు గల గౌరవ ప్రేమాతిశయాలతో ఆయననే కురువంశ రాజ్యాధిపతిగా గౌరవించారు. ఈ భూమి యందు 4 చెరగలనున్న రాజులందరినీ జయించి ధన కనక వస్తు వాహనాలు సమకూర్చారు. అంధుడైన అన్నగారికి ప్రతినిధిగా ఉండి రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడారు. కానీ కురు సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైన వాడు పాండురాజే. ఆయనే ప్రభువు. పాండుపుత్రులైన మీరు దైవాంశ సంభూతులు, అగ్ని తేజులు, అసమాన పరాక్రమశీలురు, ధర్మపరులు, శరణన్న వారిని రక్షించే కరుణార్థ హృదయులు. కానీ దుర్యోధనాదులు ఇందుకు పూర్తిగా భిన్నులు. మీ బలపరాక్రమాదులు వారికి కంటికి ఇంపుగా పరిణమించాయి. మీ అందు వారు అసూయాద్వేషాలను పెంచుకున్నారు. మీలో భీమసేనుడు అంటే వారికి తగని భయం. అందుకే వాయుసుతిని అంతమొందించాలనే దురుద్దేశంతో అతనిని త్రాళ్లతో బంధించారు, ప్రవాహంలో త్రోసివేశారు, విషాన్నం పెట్టారు. అలాగే తీర్థయాత్ర నెపంతో వారణావంతం పంపి అచట లాక్షాగృహాన్ని నిర్మించి దానిని మీకు అతిథి గృహంగా చేసి మిమ్మల్ని చంపే ప్రయత్నం కూడా చేశారు. అర్ధరాజ్యాన్ని మీకు ఇచ్చినట్లే ఇచ్చి మాయాద్యూతం కల్పించి పాండవ పట్టమనిషికి చేయరాని అవమానం చేసి మీ రాజ్యాన్ని అపహరించి మిమ్మల్ని అడవుల పాలు కూడా చేశారు. ఇంకెన్నో అపరాధాలు మీ ఎడల చేసిన వారిని వీరంతా నా స్వజనం, నా బంధువులు అని వారిని చంపలేను అని గాంధీవాన్ని వదిలి అస్త్ర సన్యాసం చేసి శోకమోహ వ్యాకుల చిత్తుడవై ఆక్రోశించడం ఆశ్చర్యం. నీ ఈ దుస్థితి క్షంతవ్యం కాదు, క్షత్రియ ధర్మము కాదు. తస్మాత్ అందుచేత ఉత్తిష్ట లెమ్ము, గాంధీవాన్ని సారించు, అస్త్రాన్ని శత్రువులపైకి సంధించు, నిశ్చయమైన బుద్ధితో యుద్ధాన్ని సాగించు, నీ విహిత కర్తవ్యాన్ని పాలించు. ఏదైనా గొప్ప కార్యాన్ని సాధించాలంటే కృతనిశ్చయం కావాలి, వెనుతిరగని పోరాటం జరపాలి. ఈ యుద్ధంలో గెలుపొందినట్లయితే ఈ విశాల కురు సామ్రాజ్య నిష్కంటకంగా నీ వశమవుతుంది. అపరిమితమైన రాజభోగాలు సుఖాలను అనుభవించు, లేదా నీవు ఆ యుద్ధంలో నీ కర్తవ్య నిర్వహణలో మరణిస్తే నీకు సద్గతులు లభిస్తాయి, వీర స్వర్గము అలంకరించగలవు.
కనుక ఏ విధంగా చూసినా యుద్ధం చేయడమే నీకు శ్రేయస్కరం. అందుచేత నీవు యుద్ధం చేసేందుకు నడుం బిగించు, దేవదత్తమకు జయ శంఖారావాన్ని పూరించు అని ఈ విధంగా కర్తవ్య బోధ చేశారు గాంధీవధారికి చక్రధారి. ఈ సందేశం కేవలం అర్జునికి మాత్రమే చేసింది కాదు, మానవ కోటికంతటికీ కర్తవ్యతా విమూఢులై సందేహ సంతాపాలతో శోక మోహాలతో కొట్టుమిట్టాడే ప్రతి ఒక్కరికి ఇచ్చిన సందేశం. అసలు ఈ మానవ జీవితమే ఒక నిత్య పోరాటం. మంచి చెడుల మధ్య, ధనము దరిద్రాల మధ్య, ధర్మాధర్మాల మధ్య, నీతి అవినీతుల మధ్య నిత్యం జరిగే పోరాటం. కొన్ని సందర్భాల్లో ధర్మం ఓడిపోయినట్లుగా అనిపిస్తుంది, అలా కనిపిస్తుంది. అవును, పాండవుల జీవితంలో అనేక సార్లు ఓడిపోయారు. ఒక్క మాయాజూదంలోనే కాదు, మనుగడ సాగించటంలో కూడా అనేక సార్లు అవమానాలకు గురయ్యారు. సిరి సంపదలను కోల్పోయి అరణ్యాల పాలు అయ్యారు. అయినా వారు ధర్మాన్ని విస్మరించలేదు, దైవాన్ని మర్చిపోలేదు. అన్నీ పోయినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. అయితే ఇచ్చట ఒక ధర్మ సందేహం కలగవచ్చు. జయాపజయాలు దైవాధీనాలు కదా, పాండవులే తప్పక గెలుస్తారా అనే నమ్మకం ఏమిటి? దీనిని ఆశంకించిన శ్రీకృష్ణ పరమాత్మ హతోవా ప్రాప్యసే స్వర్గం అని సమాధానం ఇవ్వడం జరిగింది. ఇందులో జయాపజయాలు కాదు ముఖ్యం, అధర్మాన్ని, దానిని పెంచి పోషించే దుష్ట శక్తులను ప్రతిఘటించడమే ముఖ్య లక్ష్యం. ఆ ప్రయత్నంలో ప్రాణాలను త్యజించినా అది సత్కారమే కాగలదు, సద్గతులనే దారితీయగలదు. నీవు ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేయి, ధర్మమే నిన్ను రక్షించగలదు. ఇంకా రెండవది జిత్వావా భోక్ష్యసే మహీం అంటే అర్జున, నీవే జయించినట్లయితే ఈ రాజ్యంలో సహా ఇహలోక సుఖాలను భోగాలను అనుభవించు. వేదాంత తత్వము శరీరాన్ని ఎన్నడూ ద్వేషించలేదు. భౌతికమైన శరీరం పంచభూతాత్మకమైనది కనుక శాశ్వతం కాదని మాత్రమే చెప్పింది. అది నిజం కూడా. కానీ ఆత్మ యొక్క ఉనికిని గ్రహించేందుకు ఈ శరీరమే సాధనం, సత్కార్యాలు సాధించేందుకు ఈ శరీరమే ఉపకరణం. శరీర మాధ్యం కలుధర్మ సాధనం అని పెద్దల మాట. అయితే మనిషి నిత్యము సాగించే ధర్మ పోరాటంలో ఈ శరీరాన్ని సమగ్ర సంపూర్ణ సాధనంగా ఉపయోగించాలి. అలసత్వంతో, చెడు అలవాట్లతో ఈ శరీరాన్ని దౌర్బల్యం చేయరాదు. శారీరక ఆరోగ్యం, మానసిక బలం రెండూ కలిగి ఉన్నప్పుడే ఈ జన్మ సార్థకమవుతుంది. కృతనిశ్చయం అనగా స్థిరమైన సంకల్పం. స్థిర సంకల్పం లేనిదే మనిషి ఏ గొప్ప కార్యాన్ని సాధించలేడు. కనుక మనిషి పురోగతిని సాధించాలంటే మంచి ఆరోగ్యం, పరిశుద్ధమైన మనస్సు, స్థిరమైన సంకల్పం అవసరమని ఈ శ్లోకంలో చెప్పారు. మరొక్క వివరణ, ఈ గీతా శ్లోక సారాన్ని మనం అనగా భారతీయులం విస్మరించటం వల్లనే హిందూ జాతి నిర్వీర్యమైపోయింది, విదేశీయులకు దాడులకు దోపిడీలకు ఆలవాలమైంది, అనేక వందల సంవత్సరాలు బానిస జీవితాన్ని అనుభవించవలసి వచ్చింది. అందుచేతనే గీతలో ఈ శ్లోకం ఒక ప్రబోధ గీతం, కర్తవ్య నిర్వహణకు, జ్ఞానోదయానికి ప్రభాత గీతం. సమరంబు రాజులకుత్తమ కర్మంబది, యపావృత ద్వారము సొమ్ములెమ్ము, దగంగయ్యము సేయుము, దీనికేల ఎనుమానింపన్. ఈ శ్లోకానికి అనువాదంగా చెప్పబడిన పద్యము ఇది. భారతంలో శ్రీ భీష్ముల వారు సెలవిచ్చినారు. మరి కర్తవ్య బోధనను చేస్తూ మన కర్తవ్యాన్ని నిర్వర్తించమని జ్ఞానోపదేశం చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్మల వారికి జై. జై భగవద్గీతకు జై. సర్వం శ్రీకృష్ణార్పణం.